ఖతార్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న తెలుగువారు అప్రమత్తమయ్యారు. అక్కడి ప్రభుత్వ సూచనలు పాటిస్తూ వారంతా ఇళ్లలోనే సురక్షితంగా ఉంటున్నారు. అక్కడ ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఖతార్ తెలుగు కళా సమితి సభ్యులు TV9తో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం తామంతా క్షేమంగానే ఉన్నామని వెల్లడించారు. అయితే ఖతార్ శివారు ప్రాంతాల నుంచి భీకర శబ్దాలు, సైరన్ల మోత వినిపిస్తోందని వెల్లడించారు. స్థానిక ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తోందని తెలిపారు. బహ్రెయిన్లో ఎమర్జెన్సీ కొనసాగుతుండటంతో అక్కడి తెలుగు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా అదలియా ప్రాంతంలో ఉన్న అనకాపల్లి జిల్లా వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. బాధితుడు శెట్టి సతీష్ TV9తో మాట్లాడారు. US నేవల్ బేస్ ను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయని, రాత్రి సమయంలో ఒక ప్రైవేట్ బోటుపై కూడా దాడి జరిగిందని వివరించారు. పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నందున ఎవరూ బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇంకా కూడా అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి. నిన్న నైటు, ఈరోజు మార్నింగ్ కూడా కొన్ని అటాక్స్ చేయడం జరిగింది. దాన్ని బహ్రెయిన్ గవర్నమెంట్ కౌంటర్ అటాక్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజెంట్ అయితే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఇంట్లోనే ఉండి బయటకు రాకుండా సేఫ్గానే ఉన్నారు. అందరూ కూడా ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్ కట్గా అందరికీ తెలియజేస్తున్నారు. దాన్ని ఆ సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. ప్రస్తుతానికి US నేవల్ బేస్ ఆఫీసర్స్ వాళ్ళ మీద అటాక్స్ జరుగుతున్నాయి చెప్తే కానీ సివిలియన్స్ మీద కానీ పబ్లిక్లో కూడా ఎక్కడ కూడా అటాక్స్ ఏం జరగట్లేదు. పబ్లిక్ వరకు, సివిలియన్స్ వరకు అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. సో ఎవరు కూడా అంతగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదు. గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ జనాల్ని ముందు జాగ్రత్తలు చెప్తూ అందరినీ కూడా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. UAE షార్జాలో విశాఖకు చెందిన పాస్టర్ టైటస్ తన బృందంతో కలిసి చిక్కుకుపోయారు. ఒక అంతర్జాతీయ కాన్ఫరెన్స్ కోసం అక్కడికి వెళ్లిన వీరు శనివారం కార్యక్రమం ముగించుకుని తిరుగు ప్రయాణం కోసం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో చేసేదేమీ లేక వారు తిరిగి హోటల్ గదికి చేరుకుని స్వదేశానికి చేరేందుకు ఎవరైనా సాయం అందుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. మేము ఇండియా నుంచి టూరిస్ట్గా వచ్చాము. నిన్న మధ్యాహ్నం మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళే సమయానికి మరి ఎయిర్పోర్ట్ వారు ఏం చెప్పారంటే విమానాలను క్యాన్సిల్ అయిపోయి యుద్ధం అనేది జరుగుతుంది అని చెప్పినప్పుడు మేము చాలా ప్యానిక్ అయ్యాం, చాలా భయపడ్డాం. మరి మా పరిస్థితి ఏంటంటే ఇక్కడ చాలా బాధగా, మరి చాలా ఇబ్బందిగా ఉంది. అన్ని విషయాలు చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే మరి ఇప్పుడు ఇండియాకి మేము త్వరగా రావాలి. మా ఫ్యామిలీస్, మా కుటుంబాలన్నీ కూడా చాలా టెన్షన్తో వర్రీగా ఉన్నాయి. మరి దయచేసి ఇండియా గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరి తగిన ఏర్పాట్లు చేసి మమ్మల్ని త్వరగా ఇండియాకి తీసుకెళ్లాలని మరి సందర్భంగా తెలియజేస్తున్నాం.